అందరికీ నమస్కారం. ఈరోజు అపర్ణాస్ వరల్డ్లో ఈరోజు మనం మడత కాజాని చేయబోతున్నాం. ముందు ఒక కప్పు మైదా పిండి, దాంట్లో నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా కలుపుకోండి. దాంట్లో దాల్ పొడి లేకపోతే నెయ్యి వేసుకోండి. డాల్డా లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు. కలిపేటప్పుడు కాస్త ఉప్పు, కొంచెం వంట సోడా కూడా వేసి బాగా ఇలా మిశ్రమంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మెత్తగా చేయండి. బయట దూరంగా పెట్టరా. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మెత్తగా చేసుకోండి. పొడిగా రాకూడదు, అలానే మెత్తగా రాకూడదు, సాఫ్ట్గా రావాలి. ఇలా బాగా ఇలా పెట్టి బాగా ఒత్తి అరగంట సేపు అవును, గిన్నె మూత పెట్టి నాననివ్వాలి. ఏదైనా తడిగుడ్డ అయినా పెట్టవచ్చు, లేదా ఏదైనా మూత అయినా పెట్టవచ్చు. ఇలాంటి మూత అన్నా ఇలా పెట్టి దాన్ని నాననివ్వాలన్నమాట. ఒక గంట సేపు అలా ముందుగా ఇలా మాత్రం బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే మీ కాజాలు అంత బాగా వస్తాయి. చాలా టేస్టీగా వస్తాయి. ఈ టేస్టీగా వచ్చే కాజాలని మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఇలా గంట సేపు మనం పెట్టేస్తాం. కట్ చేయ వీడియో. మళ్ళీ గంట తర్వాత మనం పిండిని తీసుకొని ఈ విధంగా మనం ఇలా వచ్చేటట్టు మనం ఒత్తుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలా ఈ విధంగా మనం ఒత్తుకుంటే చాలా సూపర్గా టేస్టీగా అనేవి వస్తాయి. మరీ మెత్తగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ మీడియం దాంట్లో ఇలా బాగా కలుపుకోండి. ఈ పిండిని ఇలా మనం ఒత్తుకోవాలి బాగా. ఇంకా లాస్ట్కి మనం పెనం పెట్టుకోవాల్సిందే. ఇది లాస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ అన్నమాట అండి. దీంతో మనం ఈ మడత కాజా కొంచెంసేపట్లో రెడీ అయిపోతుంది. ఎర్రగా వస్తే చెప్తాను మీకు. మళ్ళీ గంట తర్వాత మనం పిండిని తీసుకొని ఈ విధంగా మనం ఇలా వచ్చేటట్టు మనం ఒత్తుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇలా ఈ విధంగా మనం ఒత్తుకుంటే చాలా సూపర్గా టేస్టీగా అనేవి వస్తాయి. మరీ మెత్తగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ మీడియం దాంట్లో ఇలా బాగా కలుపుకోండి. ఈ పిండిని ఇలా మనం ఒత్తుకోవాలి బాగా. ఇంకా లాస్ట్కి మనం పెనం పెట్టుకోవాల్సిందే. ఇది లాస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ అన్నమాట అండి. దీంతో మనం ఈ మడత కాజా కొంచెంసేపట్లో రెడీ అయిపోతుంది.
ఎర్రగా వస్తే చెప్తాను మీకు. నేను ఇలా వీటిని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుంటే చాలా రుచిగా టేస్టీగానే మడత కాజా మీకు రెడీ అవుతుంది. చూసారా, కలర్ మనకు బాగా రావాలి. దీన్ని మనం వెంటనే చక్కెర పాకంలో వేసేయాలి. ఒక 10 మినిట్స్ కూడా ఉంచకూడదు. ఒక జస్ట్ 2 to 3 సెకండ్స్ ఉంచి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచామంటే మనకు అవి క్రిస్పీగా రావు. ఇక ఈ లోపల మా పిల్లలు అయితే ఇలా షేప్స్ చేశారు. వీటిని వాళ్ళకి చిప్స్ లాగా చేసి ఇవ్వాలట. ఇలా మనం పాకంలో వేసి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఉంచి తీసేయాలండి. చాలా టేస్టీ అయిన మడత కాజా రెడీ అయిపోతుంది. లాస్ట్కి మాకు ఇంత బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో చాలా క్రిస్పీ, చాలా టేస్టీగా అయితే వచ్చింది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ట్రై చేస్తే ఒక కామెంట్ ఇవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా అమ్మ చేస్తుంది. ఇంకా మేమైతే చిప్స్ షేప్లో చేసాము. అవి కూడా అమ్మ ఇస్తుంది. అవి చూద్దురు.